నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారినటువంటి ప్రభుత్వ ఉద్యోగి శాంతి. మరి ఇప్పుడు ఆమెని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆమెకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులు. సార్, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల అండతో కోర్టులకు పడగనెత్తుతారు. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళకి చిక్కుకుంటారు. మరి గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసినటువంటి శాంతి ఈ విధంగానే ఆదాయాన్ని మించినటువంటి ఆస్తులు ఉన్న దాంట్లో ఆమె సస్పెండ్ కూడా అయ్యారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆమెకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మీరు చెప్పారు, కొంతమంది అధికారుల అండతో ప్రభుత్వ ఉద్యోగులు కోట్లకు పడగలెత్తుతారని. ఆమె అధికారుల అండతోనే కాదు, రాజకీయ నాయకుల అండ ఉంది ఆమెకి. తర్వాత అవినీతే కాదు, అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది. ఆమె కుటుంబంనే బజారుకి ఇచ్చిన పరిస్థితి. అంటే ఆమె స్వయంకృతంగా చేసుకుందా, తెలిసి తెలియక కొత్తగా ఉద్యోగంలో చేరటంతో ఇవన్నీ చేసిందా? ఆమె పిట్ట కొంచెం కూతగనం అని, ఆమె వయసు చిన్నదే, పదవి చిన్నదే, కానీ ఆమె సృష్టించిన వివాదాలు, ఆమె చేసిన అవినీతి అక్రమాలు, తర్వాత ఆమె రాజకీయవేత్తలతో చాలా పెద్ద ప్రముఖులతో నడిపిన వ్యవహారాలు చాలామందికి ఆశ్చర్యం కలిగించినాయి. ఆమె ధైర్యానికి ధైర్యం అనాలా, లేకపోతే అది అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా, మనం ఏమి చెప్పలేము. ఆమె ఆ ఇళ్ల మీద ముఖ్యమంత్రి నివసించే ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆమెకి 4 నివాస గృహాలు, విలాసవంతమైన విల్లాలు. ఆ 4 మీద ఏకకాలంలోనే దాడి చేశారంటే ఆమె స్థాయి ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. మిగిలిన ఆస్తుల తర్వాత మాట, 4 విలాసవంతమైన భవనాలు వైజాగ్లో కూడా ఒకటి ఉంది అంటున్నారు. అట్లాగే ఇంకా తాడిగడపలోనే ఇంకెక్కడ ఒకటి ఉంది అంటున్నారు, ఉండవల్లి అయితే ఆమె దగ్గర బంగారం దొరికింది. తర్వాత వెండి ఒక దాదాపు 3 కిలోల దాకా దొరికింది. వెహికల్స్ 2 వెహికల్స్ ఉన్నాయి అంటున్నారు. తర్వాత ఆమె గతంలో కృష్ణా జిల్లాలో పనిచేసినప్పుడు కూడా దేవాదాయ శాఖకి చెందిన షాపుల్ని అక్రమ మార్గాల ద్వారా తక్కువ రేటుకి ఇచ్చి దేవాదాయ శాఖకి నష్టం కలిగించిందని చెబుతున్నారు. అట్లాగే వైజాగ్ దగ్గర పరదేశమ్మ టెంపుల్కి సంబంధించిన కొన్ని ఎకరాలు, 6 ఎకరాలు 7 ఎకరాలు భూమిని ఒక ప్రైవేట్ ఐస్ కంపెనీకి 11 ఏళ్ల లీజుకి ఇవ్వాలని సిఫార్సు చేసిందంటేనే ఆమె ఎలాంటి దేవాదాయ శాఖకి నష్టం కలిగించింది, తర్వాత ఆ దేవాలయానికి ఎంత నష్టం కలిగింది, అసలు అంత పెద్ద పెద్ద నిర్ణయాలని ఈ సిఫార్సుని దేవాదాయ శాఖ ఎందుకు ఆమోదించింది, ఇది పూర్తిగా ఆమెనే తప్పుపట్టే పరిస్థితి లేదు. దేవాదాయ శాఖకి ఆమె ఒక వివాదాస్పద వ్యక్తిగా గమనించారు కొంతకాలం క్రితమే. ఒక అధికారి మీదే ఒక మాట్లాడుతూ ఉండగానే సిరా పోసేసింది. అంటే తను ఏంటంటే తను ఒక మహిళని, తర్వాత దళిత వర్గానికి చెందిన ట్రైబల్కి చెందిన షెడ్యూల్ తెగ చెందిన వ్యక్తిని అనే ఒక ధైర్యంతో తను ఏది చేసినా చట్టం ముందు నాకు మినహాయింపులు ఉంటాయి అన్న ధైర్యం కనపడుతుంది. ఇప్పుడు నిన్న అసలు యాక్చువల్గా రీసెంట్గానే ఆమె మళ్ళీ ఉద్యోగంలో రీఇన్స్టేట్ అయింది. అంతకుముందు సస్పెండ్ చేసి అవన్నీ కూడా సకాలంలో దర్యాప్తులు పూర్తి కాలేదు కాబట్టి ఆమెని ఉద్యోగంలో రీఇన్స్టేట్ చేయొచ్చు అంటే ఆటోమేటిక్గానే ఒక దీని ప్రకారం రీఇన్స్టేట్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా దాడి చేసినప్పుడు ఈ భాగవతం అంతా బయటపడింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇంతకు ముందల వాళ్ళ భర్తే ఈమె ఎలాంటి అక్రమాలు చేసింది, తర్వాత విజయసాయిరెడ్డి గారి ఇంటి నుంచి ఎంతెంత డబ్బులు ఇప్పుడెప్పుడు తీసుకుంది, తాను కూడా వెళ్ళానని కూడా చెప్పాడు. తర్వాత ఆమెకి సంబంధించిన పిల్లల విషయం పుట్టుక మీద కూడా సొంత భర్తే కొన్ని ఆరోపణలు చేయటం చాలా వివాదం రేగింది కూడా గతంలో. ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ నెల 21 వరకు అనుకుంటాను రిమాండ్కి పంపారు. తర్వాత అసలు ఆమె అంటే ఎక్కువ కాలం కూడా ఆమె సర్వీస్లో లేదు. యాక్చువల్గా డైరెక్ట్గా గ్రూప్ 2 ఆఫీసర్గా ఆమె సెలెక్ట్ అయింది.
స్టేట్ గవర్నమెంట్లో ఉమ్, ఏసీ అసిస్టెంట్ కమిషనర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆమె కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి విజయసాయి రెడ్డి గారికి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తనంతట తను కూడా చెప్పింది, కొన్ని ట్రస్ట్లకు సంబంధించిన భూముల్ని. ఉమ్, యాక్చువల్గా ఇలాంటి ఇంటి దొంగలు చెప్తే తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఉమ్, వాటిని ఎలా దొంగతనం, ఇప్పుడు ఇంట్లో వ్యక్తికి దొంగకి ఇంట్లో వ్యక్తి డైరెక్షన్ ఇస్తే ఏ దొంగతనమైనా సులువుగా చేసుకోగలడు, బయటికి వెళ్ళిపోగలడు. అలా సహకరించింది ఈమె. తను సంపాదించుకున్నది ఎంత అనేది కన్నా ఇతరులకి సంపాదించుకోవటానికి అవకాశం కల్పించి వాళ్ళ దగ్గర క్విడ్ ప్రోకో లాగా డబ్బులు తీసుకుంది అనేది ఆమె మీద ఉన్న ఆరోపణలు. ఉమ్, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆదాయానికి మించిన ఆస్తులు ఎట్లా వచ్చినాయి అంటే ఆమెమి చిన్న చిన్న వాటిల్లో చేయలే, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే 1,60,00,000 70,00,000 ఈ రేంజ్లో రాజకీయ నాయకులు ఎవరైతే ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారో, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారి ఇంటి నుంచి కూడా తీసుకొచ్చినట్టు వాళ్ళ భర్తే రాశాడు డేట్తో సహా. ఉమ్, ఆయన భార్యను కలిసాము, వెళ్ళాము, ఇగో ఇంత అమౌంట్ ఇచ్చింది, ఆయన ఎంత ఇచ్చాడు అని. ఇప్పుడు ఈ ఆదాయ శాఖ ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు కూడా అవన్నీ ఆమె పేరు మీద ఉన్న సొంత ఇల్లు కాబట్టి గతంలో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే వెళ్ళారు. మిగిలిన ఆస్తులు ఎట్లా ఉన్నా ఆ ఆస్తులే వివాదం. ఏదైతే ఆమె ఉన్న భవనాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా లగ్జరీ ఏరియాలో ఉన్నాయి. విల్లాసు, బంగ్లాసు, ఆరెంజీ ఉమ్, అన్నీ కూడా విలాసవంతమైనవి. దాదాపు ఒక 30 కిలో బంగారం దొరికింది అంటున్నారు ఒంటి మీద. ఇంకా ఇప్పుడు ఆమె ఎప్పుడైతే సస్పెండ్ అయిందో, ఎప్పుడైతే వివాదం అయిందో, నా అంచనా ప్రకారం ఆమె చాలా ఆస్తులు కానీ, ఇతర లిక్విడ్ క్యాష్ కానీ, తర్వాత గోల్డ్ కానీ ఇతర ప్రాంతాలకు తరలిచేసి ఉంటే తప్ప ఇంట్లో అయితే పెట్టుకోదు. ఉమ్, ఎవరు కూడా పెట్టుకోరు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా ఇటువంటి దాడులు జరుగుతాయి అని తెలుసు కదా, ఆమె ఒక వివాదాల్లో చిక్కుకున్నప్పుడు. అది బేరెస్ట్ మినిమంగానే దొరుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఉమ్, అంతే తప్ప అంతకుమించి ఇంకా తీవ్రమైన అంశాలు బయటకు వస్తాయి. ఇక బయటకు రాలేకపోయినా కూడా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అవన్నీ స్థిరాస్తులు అయితే పలానా ఆమె పేరు మీద ఉన్నాయి, లేదు ఇతరులకు బదలాయించినా కూడా రికార్డెడ్గా తెలుస్తుంది ఏ రోజు ఎవరికి బదలాయించింది అని. ఉమ్, తర్వాత బదలాయించినప్పుడు ఈమె వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందా, లేకపోతే బినామీలకు ట్రాన్స్ఫర్ చేసిందా, తీసుకుంటే ఎంత తీసుకుంది, ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఎంత, ఈమెకి ఇచ్చింది ఎంత, ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. ఉమ్, కానీ దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, శాంతి లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా ఇట్లా కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోవాలి తప్ప ఇలాంటి రాజకీయ విషయాల్లో దూరటం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులకి నష్టం కలిగించేటువంటి చర్యలు తీసుకోవటం, ఇవన్నీ మొదటి నుంచి ఆమె కృష్ణా జిల్లాలో చేసినా, విజయనగరంలో చేసినా, విశాఖపట్నంలో చేసినా ఆమె చుట్టూతో వివాదాలే ఉన్నాయి తప్ప ఏ విధమైనటువంటి ఒక మంచి రికార్డ్ అయితే లేదు. ఇప్పుడు ఇవాళ ఆమె ఇంత సంపాదించిన తర్వాత కూడా ఏసీబీ వీటిలో చిక్కిన తర్వాత ఈ కేసెస్ అంత తొందరగా వదలవు. ఉమ్, ఇప్పుడు సంపాదించడం తొందరగా సెటిల్ అవ్వటం జీవితంలో జరిగింది, కానీ ఈ వదిలించుకునేటప్పుడు కూడా ఆమెకి చాలా టైం పడుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోర్టు కనుక ఈ కేసుల్లో శిక్ష పడిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆటోమేటిక్గా డిస్మిస్ అవుతుంది. కాకపోతే ఆమె ధైర్యం ఏంటంటే, పోతే పోయింది, డబ్బుగా నేను సంపాదించుకున్నాను, మరి ఏసీబీ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో ఆ ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వ పరం చేయగలిగితే ఇదొక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. ఎవరైతే అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ప్రభుత్వం ఏం చేయలేదని ధీమాతో శాంతిలాగా వ్యవహరిస్తారో, లేకపోతే మాకు రాజకీయ పెద్దల అండ ఉంది, మమ్మల్ని ఎవరైనా ఏం చేయలేరు అనుకుంటారో, వాళ్ళకు ఒక గుణపాఠం అయితే అవుతుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.